శ్రీరామనవమి రోజు మా ఇంట్లో ఏమైందో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా ఊరి పక్కన శ్రీరామనవమి కదా జాతర అవుతుంది, అక్కడికి అనమాట వెళ్తున్నాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం. ఇదన్నమాట ఈరోజు శ్రీరామనవమి రోజుది బ్లాగ్. అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ సోఫా మ్యాటర్ మీకు ఫస్ట్లో చెప్పాను కదా, సోఫా ఏం అవలేదండి. అది యాక్చువల్లీ నా పెళ్ళి టైంది. ఇప్పుడు 5 to 6 years అవుతుంది. అది రోజు మేము కూర్చోడానికి అయితే దాని మీద మేము పడుకుంటున్నాం అనమాట. అంతే, మా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు దాని మీద పడుకుంటారు, గెస్ట్లు వచ్చినా కూడా దాని మీద పడుకోవడానికి యూజ్ చేయడం వల్ల ఇరిగిపోయిందో, ఇంకా పిల్లలందరూ దాని మీద రోజు గెంతుతారనమాట. అందుకే అది ఇరిగిపోయింది, మరి ఏం చేద్దాం. అండ్ శ్రీరామనవమి డే విషయానికి వచ్చేస్తే మేమైతే ఈరోజు ఉపవాసం అనమాట. నేను వాయిస్ కవరింగ్ చేస్తానికి మా బావ డిస్టర్బ్ చేస్తున్నాడు, అందుకే ఇటు వచ్చేసాను. అండ్ ఈరోజు ఉపవాసం. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి మేము మా ఊర్లో టెంపుల్లో ఉపవాసం చేసాం. అండ్ ఈవినింగ్ అనమాట అక్కడికి వెళ్ళాం. బ్లాగ్ ఫస్ట్లో చూసారు కదా అదాకా. అండ్ శ్రీరామనవమి డే బ్లాగ్ అయితే చూసేశారు కదా. అండ్ ఇది వచ్చేసి మా డాడీది, అంటే మా డాడీ హైదరాబాద్లో పని చేస్తున్నారు కదా, అక్కడి ఈ బ్లాగ్ అంది. నేను ఒకళ్ళది యూట్యూబ్లో చూశాను, అదే నేను నా అకౌంట్లో పెట్టాను, బట్ స్ట్రైక్ ఎవరు చేయకండి. అండ్ ఇదనమాట మా డాడీ హైదరాబాద్లో అక్కడే వర్క్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ వీడియో అయితే ఒక మెమొరబుల్గా ఉంటుందని, యూట్యూబ్లో అయితే డిలీట్ అవ్వకుండా ఎక్కడికి వెళ్దని నేనైతే ఈ రామనవమిలో యాడ్ చేసేసాను. ప్లీజ్ ఎవరిది ఈ వీడియో మీరైతే స్ట్రైక్ అయితే ఇవ్వకండి, సారీ. అలాగే థ్యాంక్ యూ, లైక్ షేర్ సబ్స్క్రైబ్.